అండి అందరికీ. రసం పొడి అండి. మెంతులు 2 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్లు, కప్పు ధనియాలు, కప్పు కందిపప్పు, ఎండుమిర్చి కొన్ని త్వరగా వేయించుకోవాలండి. నా దగ్గర పొడి ఉంది కనుక నేను పొడి వేసుకుంటున్నాను. మెంతి పొడి, మిరియాల పొడి, జీరా పొడి, జీలకర్ర వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. రెండు నిమిషాల్లో రసం పెట్టేసుకోవచ్చండి. రెడీ అండి రసం పొడి. జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. పొడి లేని వాళ్ళు జీలకర్ర వేసేసుకోండి. 2-3-4 స్పూన్ల వరకు. కొంచెం చింతపండు టేస్ట్కి తగినంత, 2 టమాటాలు, ఒక చిన్న ఆనియన్ మిక్సీ పట్టుకుంటే 2 నిమిషాల్లో రసం రెడీ అండి. ఇప్పుడు ఒకేసారి తాలింపులో పోసేసుకోవాలి. మిర్చి సరిపోని వేసుకున్నా కదండి రసం పొడిలో, అందుకని చెప్పి ఇప్పుడు నేను తాలింపులో వేసుకోలేదు. ఒక ఆవాలు, జీలకర్ర చాలండి రసం తాలింపుకి. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె. ఈ వెల్లుల్లి గడపాలండి ఒక 7-8 వరకు. కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, రసంలో బాగుంటుంది. ఇంకా 2 నిమిషాల్లో రసం రెడీ అండి. ఒక కళ్ళుప్పు టేస్ట్కి తగినంత, పసుపు 1/4 టేబుల్ స్పూను, రసం పొడి ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. కొంచెం బెల్లం, తీయగా లేకుండా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు కందిపప్పులో మునగాకండి, 2 టమాటాలు, 1 ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5-6 వరకు. లేతది బాగుంటుందండి మునగాకు. టేస్ట్ తగినంత కారం, చింతపండు కొంచెం పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవటండి. తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు వేసుకొని కళ్ళుప్పు తాలింపు పెట్టేసుకోవటం.